ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఉదయం నేను లేచావా? ప్రార్థన చేసుకున్నావా? బైబిల్ను ధ్యానించావా? మనము ప్రతిదినము మొదటి గడియ ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఇవ్వాలి. అంతేకాని పొద్దున్న లేచి మన పనులు చేసుకోవడానికి వీలు లేదు. పొద్దున్న లేవగానే ప్రార్థన చేసుకొని బైబిల్ని ధ్యానించిన తర్వాత మన పనులు మనం చేసుకోవాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడాలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని, ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. చదువుబడినటువంటి వాగ్దానం మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి నా కట్టడాలను నా విధులను వారికి నియమించి తిని, వాటిని అనుసరించేవాడు వాటి వలన బ్రతుకును అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుకు వెళ్ళకముందు దేవుని అనుసరించి జీవించేవాళ్ళు. ఎప్పుడైతే ఐగుప్తుకు వెళ్ళారో అక్కడ దేవుడు వారిని పోషించడం జరిగింది. ఐగుప్తులో కరువు వచ్చినప్పటికీ వాళ్ళు ఆ కరువును అధిగమించి అక్కడ ఆహారం పుచ్చుకొని వాళ్ళు జీవించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఐగుప్తులోనే ఉండిపోవాల్సి వచ్చింది. 430 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళు నివసించడం జరిగింది. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు అంతకంతకు విస్తరించారో ఐగుప్తీయులు ఇశ్రాయేల్ ప్రజలను శ్రమ పెట్టడము, కష్టపెట్టడము, వారి చేత వెట్టి చాకిరి చేయించుకోవడము, వెట్టి పనులు చేయించుకోవడం మొదలుపెట్టారు. కాబట్టి అలాంటి బానిసత్వంలో వాళ్ళు మగ్గిపోతున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను విడిపించి అరణ్యంలోనికి తీసుకొని వస్తాడు. అరణ్యంలోనికి వచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు విచ్చలవిడిగా జీవించడము దేవుడు చూచి వారికి కొన్ని కట్టడాలను, కొన్ని విధులను నియమించాడు. వాటిని అనుసరించి మీరు జీవించండి, మీరు బ్రతకండి అని దేవుడు వారికి సెలవిచ్చాడు. ఎవరైతే నా కట్టడాలను, నా విధులను అనుసరించి జీవిస్తారో వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు. ఎవరైతే ఇష్టానుసారంగా జీవిస్తారో వాళ్ళు బ్రతకరు అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజలలో కొంతమంది మాత్రమే దేవుని కట్టడాలను, దేవుని విధులను అనుసరించి జీవించారు. మిగతా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించి అరణ్యంలోనే కూలిపోవడం జరిగింది. కొంతమంది దేవుడు అంటే భయం లేకుండా, కొంతమంది మోషే అంటే కూడా భయం లేకుండా జీవించారు. కాబట్టి వారిపైన దేవుని కోపం రగులుకున్నప్పుడు అరణ్యంలో వాళ్ళు రాలిపోవడం జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు కూడా ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే అనుసరించి జీవిస్తారో వాళ్ళు ఈ లోకంలోనూ పరలోకంలోనూ నిరంతరం జీవిస్తారు. కాబట్టి మన ఇష్టానుసారంగా మనం జీవించకుండా ప్రభు వైపు మనం తిరిగి మన హృదయంలో ఆయన వైపు త్రిప్పుకొని మనము ఆయన విధించిన కట్టడాలను, విధులను అనుసరించి జీవించిన ఎడల మనం ఈ లోకంలో పరలోకంలో నిరంతరం జీవిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానంను వీక్షించి మీరు ఒకవేళ పాపంలోనే జీవిస్తున్నట్లయితే మీ హృదయంలో ఆయన వైపు త్రిప్పుకొనుడి. ఆయన విధించినటువంటి కట్టడాలను, విధులను అనుసరించి జీవించండి. పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదవండి. ప్రతిరోజు దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడతాడు. మనం ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ విషయాలు దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా జీవిస్తే మనం పాపంలోనే జీవిస్తాం, కానీ పరిశుద్ధంగా జీవించలేము. నీతిమంతులుగా మనం ఎప్పటికీ తీర్చబడము. కాబట్టి ఆయన ఎదుట మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి మనం జీవించాలి. ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి జీవించాలి. ఆయనకు లోబడి మనం జీవించాలి. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని మనం జీవించాలి. అంతేగాని ఇష్టానుసారంగా జీవించకూడదు. ఇశ్రాయేల్ ప్రజలలో కొంతమంది ఇష్టానుసారంగా జీవించడం వలన అరణ్యంలోనే రాలిపోయారు. వాగ్దాన భూమిలోకి వాళ్ళు అడుగు పెట్టలేకపోయారు. కొంతమంది మాత్రమే దేవునికి లోబడి
దేవుని ఆజ్ఞలు గైకొని దేవుని కట్టడాలను అనుసరించి దేవుని విధులను అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకు లోబడి జీవించిన వాళ్ళు మాత్రమే వాగ్దాన భూమిలో అడుగుపెట్టగలిగారు. మిగతా వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. కాబట్టి మన ఇష్టానుసారంగా మనం జీవించకుండా దేవునికి లోబడి మనం జీవించాలి. ఎవడైనా ధర్మశాస్త్రము విని దాన్ని అనుసరించి జీవించిన వాడు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడతాడు. కానీ ధర్మశాస్త్రమును విని దాని ప్రకారం నువ్వు జీవించని వాడు, దాన్ని అనుసరించని వాడు దేవుని దృష్టికి ఎప్పటికీ నీతిమంతుడిగా ఎంచబడాడు. కాబట్టి మనం నీతిమంతులం కావాలని ఆయన కోరుచున్నాడు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం నీతిమంతులుగా జీవించాలని కోరుతున్నాడు. కాబట్టి ప్రభువును అనుసరించి మనం జీవించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట అది దేవునికి సంబంధించినది. ఆ మాట ప్రకారమే మనం జీవించాలి, కానీ మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి ఏమాత్రం వీలు లేదు. ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం వీక్షిస్తున్న సహోదరుడా, నువ్వు ఈరోజు ఎలా జీవిస్తున్నావు అనేది నువ్వు ఒకసారి పరీక్షించుకో. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా? దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నావా? ఆయన ఆజ్ఞలను, కట్టడాలను, విధులను అనుసరించి జీవించడం లేదా? అయితే అలా జీవించాలి అంటే ఈరోజు నువ్వు ఆయన వైపు తిరుగుము. అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉన్నదో అది నీకు దేవుడు తెలియజేస్తాడు. ఏ విధంగా నువ్వు జీవించాలనో, ఏ విధంగా ఈ లోకంలో బ్రతకాలనో పరిశుద్ధ గ్రంథం మాత్రమే మనకు తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని బహు జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మనల్ని పంపించాడు. కాబట్టి పాము వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కపటము కలిగి మనం ఈ లోకంలో జీవించాలి, బహు జాగ్రత్తగా జీవించాలి. కాబట్టి మనము ఇష్టానుసారంగా జీవించకుండా, ప్రభు మార్గంను వైదొలగకుండా, ప్రభు మార్గంలోనే నడుస్తూ, ప్రభువుని అనుసరిస్తూ, ఆయన్ని వెంబడిస్తూ మనము ముందుకు సాగిపోవాలి. మన ఆత్మీయ యాత్రను సక్రమంగా కొనసాగించాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని తమ హృదయంలో ప్రభు తట్టు తిప్పి ఆయన ఆజ్ఞలను ఈ రోజు నుండే, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను, ఆయన విధులను వాటన్నిటినీ సక్రమంగా అనుసరిస్తూ జీవించాలని, ఈ లోకంలోను పరలోకంలోను మనం దేవునితో శాశ్వతంగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామకు వందనాలు నాయన. యేసయ్య, ఇశ్రాయేల్ ప్రజలు నాయన ఐగుప్తులో ఎలా జీవించారో, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే జీవించడం మొదలుపెట్టారు. కాబట్టి తండ్రి, మీరు వారికి కొన్ని కట్టడాలను, విధులను నియమించారు తండ్రి. ఎవరైతే వాటిని అనుసరించి జీవిస్తారో వాళ్ళు మాత్రమే బ్రతుకుతారని ప్రభా నువ్వు సెలవిచ్చావు. అలాగే తండ్రి, మేము కూడా మా ఇష్టానుసారంగా మేము జీవించకుండా మాకు కూడా నాయన మీరు పరిశుద్ధ గ్రంథాన్ని అనుగ్రహించారు. ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి జీవిస్తారో, ఎవరైతే ప్రభువును అనుసరించి జీవిస్తారో వాళ్ళు మాత్రమే నాయన ఈ లోకంలోను పరలోకంలోను శాశ్వతంగా జీవిస్తారు అని ప్రభా నీ వాక్యం సెలవిచ్చుచున్నది. మేము నిరంతరం నాయన నీతో కలిసి జీవించుటకు, నిరంతరం నీతో కలిసి బ్రతుకుటకు, ఈ లోకంలోను పరలోకంలోను నీతో పాటు కలిసి జీవించుటకు నీ ఆజ్ఞలు, కట్టడాలు, న్యాయవిధులు అనుసరించి మేము జీవించలాగిన సాయం చేయండి. యేసయ్యా, నిన్ను అనుసరించి మేము జీవించలాగిన సాయం చేయమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చుకుని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ శ్రేష్టమైన వాగ్దానము మీకును మీ కుటుంబములకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.